వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రశ్న. ఇప్పుడు ఈ సినిమాల సంగతి వదిలేస్తే మీరు కార్మిక సంఘాలకు కూడా చాలా కార్మిక సంఘం నాయకులుగా పనిచేశారు. ఇప్పటికీ మీరు ఇంకా రైటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. సో మీరు కార్మికులకి ఏమి చేద్దాం అనుకున్నారు, ఏమి చేశారు, గతంలో ఏం చేశారు, ఇంకేం చేద్దాం అనుకుంటున్నారు? అంటే నేను ముందు కార్మికుల యొక్క వాళ్ళందరినీ నేను నా భుజం మీద ఉన్న ఎర్రశాలువ సాక్షిగా వాళ్ళంటే నాకు ఇష్టం. ఎందుకంటే పేదవాడు వాడు తప్పు చేస్తాడు, తప్పు చేసి చనిపోయాడు, వాడికి తెలీదు, మనం క్షమించాలి, మనం సర్దుకుపోవాలి, సర్దుకెళ్ళి వాళ్ళని తీసుకెళ్ళాలి, వాళ్ళకి తెలియదు, వాళ్ళకు కొన్ని మార్గాలు చూపించాలి. వీటిలో ఏంటంటే నేను ఫస్ట్ ప్రెసిడెంట్ అవగానే చేసింది నాకు గుర్తుంది ఏంటంటే బ్రదర్, అంతకుముందు సంవత్సరానికి 15,000 ఆదాయం ఉంటే మాత్రమే ఆ ఎల్లో కార్డు వచ్చేది. దాన్ని ఇప్పుడు మనం 90,000 లక్ష రూపాయలకి తీసుకొచ్చేసాం. అప్పుడు మనం పెట్టిన పిటిషన్ ఏంటంటే ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కట్టట్లేదో వాళ్ళకి ఆ కార్డు వచ్చేగా చేయండి అన్న మన రిక్వెస్ట్ ని ఆ వచ్చిన మహానుభావుడు సోషలిస్ట్ పార్టీ ఫెర్నాండెస్ తాలూకు మనిషి కాబట్టి వెంటనే మన బాధ అర్థం చేసుకుని చేశాడు. ఇవాళ 1,00,000 రూపాయల ఆదాయాన్ని ప్రతి వాళ్ళకి అది రావటంలో మన కృషి ఉంది. ఆ తర్వాత నేను మంచి ప్లాన్ చేసుకుని ఇక్కడ మన 12 ఎకరాలు మనది ఉంది, దాన్ని నేను కష్టపడి మన డివిఎస్ రాజు గారు ఉన్నప్పుడు గీత గీయించేసి ఎఫ్డిసి నుంచి తీసుకొచ్చి ఫెడరేషన్ లో పెట్టారు. ఇది ఫెడరేషన్ అని. మూడోది అక్కడ ఒక 2,000 గజాలు గనక మీరు మీ పేరుతో ట్రాన్స్ఫర్ చేయించుకుంటే అప్పుడు మీకు 3 కోట్లు 4 కోట్లు ఇస్తామని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు. హాస్పిటల్ కట్టాలి మన కరెక్ట్ గా చూసేపు అది వెనక్కి తీసేసుకున్నారు. ఎందుకంటే మీ ఎఫ్డిసిలోనే అప్పుడు మీరు కూడా మెంబర్గా ఉన్నారు. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏం అక్కర్లేదని తీర్మానం చేశారు. అప్పుడు వెనక్కి వెళ్ళిపోయినాయి అన్ని. ఆ వెనక్కి వెళ్ళిపోయినా ఈ 2,000 గజాలు తర్వాత పాపం డివిఎస్ రాజు గారు చాలా ప్రయత్నం చేశాడు. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవదది, హాస్పిటల్ అంటే మనుషులకు అవసరమైంది, ఈ 2,000 గజాలు మాత్రం ఏమన్నా అన్నా ఇవ్వాల. ఆ తర్వాత గవర్నమెంట్ మారిపోయింది, ఇక మన మాట వినే పరిస్థితులు లేవు, ఇక వెళ్ళిపోయింది అట్లా. అలా ఆ కార్మికుల కోసం అంత మంచి చేయాలనే ఆలోచన. ఇవాళ ఒక రచయితల సంఘం అధ్యక్షుడిగా గర్వం ఏంటంటే మా వాళ్ళందరూ అదే అంటారు, చెట్టు కింద ఈ ఎఫ్ఎన్సిసి ఇటు ఉండేది అప్పుడు గుర్తుందా, శాండిల్యా ఇంట్లో ఉండేది, అక్కడ కూర్చునేది. ఇవాళ మాకు 2 పోర్షన్ల బిల్డింగ్ ఉంది, 7,600 రూపాయల పుస్తకాల లైబ్రరీ ఉంది, కంప్యూటర్లు ఉన్నాయి, జిరాక్స్ మిషన్లు ఉన్నాయి, రేత్ మిషన్లు ఉన్నాయి, అన్నీ పెట్టేసుకుని ఇన్ని ఉండగా 51 లక్ష చిల్లర ఎఫ్డి ఉంది మాకు. సో ఆ స్థాయికి మా అసోసియేషన్ తీసుకొచ్చి, అందుకనే ఇక 2003 తర్వాత నుంచి మీరు గమనిస్తే కార్మిక సంఘం కంటే ఎందుకు మీరు మళ్ళీ అక్కడ మొలకెత్తాలని చూస్తున్నాను రామారావు అన్నట్టు మన నమ్ముకున్న రచయితల సంఘాన్ని మనం కాపాడుకుంటూ వెళ్దాము అని అక్కడికి పరిమితం అయ్యా బ్రదర్. నా సహాయ సహకారాలు ఎప్పుడు కూడా కార్మికుల పక్షాన ఉంటాయి. నీకు తెలుసు నిర్మాతలు కూడా నా మీద అదే కోపం, నువ్వు భుజం మీద ఎరసాలు వేసుకుని వాళ్ళ కోసం మాట్లాడతావు. ఎందుకంటే మనకి ఇచ్చేవాళ్ళ కంటే ఎగ్గొట్టినాళ్ళు ఎక్కువ, కానీ మనం ఏనాడు పోట్లాడలా. నీకు ఎగ్గొడితే పోటాడతావు, అదే వాళ్ళు అంటారు, నీకు ఎగ్గొడితే పోటాడు పెట్టా, ఆడేవాడికి ఎగ్గొడితే పోటాడు. అది మన లక్షణం, నీకు ఉంది నాకు ఉంది ఆ లక్షణం ఇద్దరికి. ఇప్పుడు ఈ ఫెడరేషన్ వర్కర్స్ ఉన్నారు కదా, అన్ని క్రాఫ్ట్స్ లోనూ ఎక్స్పర్టైజ్ తక్కువైపోతుంది. అంటే ఏదో గంప కొత్త 50,000 1,00,000 రూపాయలు వాళ్ళకి మెంబర్షిప్ డబ్బులు కట్టగలిగిన వాడికి అంత మెంబర్షిప్ ఇస్తున్నారు, కానీ పని వచ్చిన వాడికి, పని నేర్చుకున్న వాడికి ఇవ్వట్లేదు. అట్లీస్ట్ పని నేర్పించడం లాంటిదన్నా చేయాలి. అటువంటి సెక్షన్ పెట్టి అన్ని 24 క్రాఫ్ట్లు, డైరెక్టర్ల దగ్గర నుంచి రైటర్స్ దగ్గర నుంచి ప్రతి వాళ్ళకి నేర్పిస్తానికి ఏదైనా స్పెషల్ క్లాసులు పెడదామనే ఉద్దేశం మీకు ఏమైనా ఉందా? అలాంటి పెడితే సహకరించే ఉద్దేశం. అంటే నాకేంటంటే బ్రదరు, మనం ఇవాళ మీకే గుర్తుంది, మనమే ఛాలెంజ్ చేసి ఒకసారి పిల్లలతో డాన్సులు గుర్తుండి ఉంటుంది, మనకు అవసరం అని కూడా అన్నావు నువ్వు ఆ రోజున, చేసి చూపిద్దామయ్యా మనం చేయగలమని అనుకుంటే చేసి చూపించారు. ఇవాళ మన డాన్సర్లని మద్రాసు కూడా కొంతమంది తీసుకెళ్లే పరిస్థితి వచ్చింది. అలా మన మ్యూజిక్ వాళ్ళు ఎట్లా డెవలప్ అయిపోయారు, దేవిప్రసాద్ డెవలప్ అయిపోయాడు, ఇక్కడ చక్రి అందరూ డెవలప్ అయిపోయారు. అలా ఇంకా ఫైటర్స్ ఒకళ్ళు బాగా డెవలప్ అవ్వాలి బ్రదర్. దానికి నిర్మాతలు సహృదయంతో, ఎందుకంటే ఖర్చు అవుతుంది అది, దానికి బోళ్ళంత అవుతుంది, వాళ్ళు తిండి తినాలి, దెబ్బలు తగిలితే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. బట్ బాగా నేర్పితే మాత్రం మనకి చాలా, ఇక్కడ ఇప్పుడు నువ్వు పెట్టే ఖర్చు ఒక 100 మంది నిర్మాతల మీద వచ్చే డబ్బులోంచి నిర్మాతల మండలిలోంచి పెట్టండి మీరు, నువ్వు నేను కూర్చుందాం, ఒక 100 మందినో 50 మందినో 18-20 ఏళ్ల పిల్లల్ని పట్టుకుంటే
రేపు చూస్తా అంటే హాలీవుడ్ ఫిల్మ్ చూసిన ఎఫెక్ట్ లో మనం చేయగలం, అవును చేస్తాం నేర్పేవాళ్ళని. అవును అలాగే డాన్సులు, అలాగే ఫైట్లు. సో అది మాత్రం ఆపకూడదు, అవును. ఆపకూడదు. సరే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా వివరాలు చాలాసేపు సేకరించి చాలా అదే చెప్పారు. మనం ఇద్దరం ఇలా కూర్చొని మాట్లాడుతూ నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే అన్నగారిని తెలుసుకున్నాం, నాగేశ్వరరావుని తెలుసుకున్నాం, కృష్ణ గారిని తెలుసుకున్నాం, చిరంజీవి గారిని, ఇంతమందిని తెలుసుకున్నాం. పైగా మన ఇద్దరికి ఇష్టమైన ఫెడరేషన్ తెలుసుకున్నాం, కార్మిక సంఘం దాని కష్ట నష్టాలు తెలుసుకున్నాం. మా సంఘం యొక్క విలువలు వాళ్ళ ప్రజలకు తెలిసి ఉంటాయి. అది అట్లా ఈ TV5 ద్వారా మనం మాట్లాడిన మాటల్లో మంచి మాటలు 4 వాళ్ళు ఆస్వాదిస్తే, ఆనందిస్తే అంతకంటే ఆనందం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. Ruchulu.com, making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit Ruchulu.com.